సో నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ అంటూ ఉంటారు చాలామంది. సో కొన్ని సర్జరీస్ గాన్ రాంగ్ కేసెస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ అయిన కేసెస్ ఉన్నాయి. గాన్ రాంగ్ చాలా వరకు మనము ఆయిషా టాకీ అని చూడొచ్చు, హీరోయిన్. అండ్ హాలీవుడ్లో కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. ఇంకా అసలు సక్సెస్ఫుల్ అంటే జాన్వీ కపూర్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్. అండ్ అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, దుల్కర్ సల్మాన్ గారు కావచ్చు, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకు రాంగ్ అయింది అంటారు? అంటే ఎవరికి ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు చిన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇఫ్ యూ హ్యావ్ వైడ్ చిన్, మనం ఎంతవరకు ఆ టిప్ అనేది ప్రామినెంట్ గా చేయాలి అనేది ఫస్ట్ డాక్టర్ కి ఐడియా ఉండాలి. అండ్ క్లయింట్ కి కూడా ఏంటి అంటే స్క్రీన్ మీద వాళ్ళు ఎలా కనిపించాలనుకుంటున్నారు అనే ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి. సో దాన్ని మనం అసెస్ చేసుకోగలగాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా రాంగ్ అవ్వదు. ఇప్పుడు బ్రాడ్ నోస్ ఉంది, జాన్వీ కపూర్ బ్రాడ్ నోస్, అక్కడ ఫిల్లర్ ఇచ్చినా ఉపయోగం లేదు, ఆవిడ రైనోప్లాస్టీ చేసుకున్నారు. సో అలా ఎక్కడ ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎవరి దగ్గర చేసుకోవాలి అనేది ఒకటి. అసలు యాక్చువల్గా ఏదన్నా మనకు స్కిన్ అందంగా అవ్వాలన్నా, స్కిన్ రెజ్యువనేట్ అవ్వాలన్నా వెళ్ళే క్లినిక్ వెళ్ళే డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు కూడా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే వాళ్ళకి జాలైన్ ఉంది, నాకు కూడా కావాలి అని చేపించుకుంటారు. ఎందుకు కావాలి, అసలు నువ్వు ఎలా కనిపించాలనుకుంటున్నావు? కాస్మెటాలజీ అనేది ప్యూర్లీ పర్సనల్ థింగ్. అవును, అదేమి 100% ఎమర్జెన్సీ థింగ్ కాదు. సో మీకు ఇష్టం ఉండి మీరు ఎలా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీకు ఒక పిక్చర్ ఉండి అది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా చేయడం ఉంటుంది. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే హెవీ డోసెస్ ఒకటేసారి ఇంజెక్ట్ చేస్తారు. అలా కాకుండా మైన్యూట్గా ఇంజెక్ట్ చేస్తూ వెళ్తే సెషన్కి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రమ్మని మళ్ళీ కరెక్షన్ అలా చేస్తూ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు.